చిన్న చిన్న టిప్స్ తోటి బోండాల పిండి కలిపి ఇలా బోండాలు వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అస్సలు ఆయిల్ పీల్చకుండా లోపల ఏమాత్రం పిండి పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బోండాల పిండి ఎలా కలుపుకోవాలంటే ఒక గిన్నెలోకి 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. ఈ బోండాలకి ఫ్రెష్గా ఉన్న పెరుగు కంటే కూడా కొంచెం పులిసిన పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటాయి అండ్ చక్కగా ఫ్లఫీగా వస్తాయి. ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతోటి నీళ్ళు పోసుకుంటున్నాను. ఇందులోకి 1 అర చెంచా వంట సోడా అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు, పెరుగు, వంట సోడా, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ కూడా వేసేసి కలుపుకోవాలంటే ముందే పిండి వేసేసుకోవద్దు. ఇలా కలుపుకుంటే చక్కగా బబుల్స్లా ఫామ్ అవుతుంది. అప్పుడే పిండి తొందరగా ఫార్మెంట్ అవుతుంది. బోండాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఉండాలంటే ఇప్పుడు ఇందులోకి పిండి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే మైదా పిండి వేసుకుంటున్నాను 2 కప్పులు. మన కన్సిస్టెన్సీని బట్టి పిండి వేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 కప్పులు మైదా పిండి, 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అండ్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ జారుగా అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు, లేదంటే గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కనీసం ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట అయినా సరే కలుపుకోవాలండి. బోండాల పిండి మనం ఎంతసేపు కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి, స్మూత్గా వస్తాయి. ఇలా కలుపుకోవాలన్నమాట. చాలామంది బోండాలు రౌండ్గా గుండ్రంగా రావాలని పిండి గట్టిగా కలిపేస్తుంటారండి. అలా కాకుండా కొంచెం జారుగా కలుపుకుంటేనే బోండాలు చక్కగా ఫ్లఫీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. చూడండి, మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట రెస్ట్ చేస్తే సరిపోతుంది. అరగంట తర్వాత పిండి ఫర్మెంట్ అయ్యి కొంచెం పొంగుతుందన్నమాట. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కొంచెం జారైంది కదా, ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు కొంచెం జారుగా అయింది కదా. నేనైతే పిండిని ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి. నాకు అంటే కొంచెం జారుగా అనిపిస్తున్నట్టు ఉంటుంది, కానీ ఆయిల్లో వేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేడి చేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకు నచ్చిన సైజులో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఆయిల్ వేసిన వెంటనే కూడాను చక్కగా పొంగుతుంది. చూడండి ఎంత కరెక్ట్గా పొంగుతుందో. పిండి ఇలా కలుపుకుంటే చక్కగా పొంగి ఆయిల్ పీల్చకుండా లోపల అసలు ఏమాత్రం పిండి లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట బోండాలు. ఈ వేలో అన్నిటిని ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా బోండాలు రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీరు కావాలనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు కరివేపాకు అండ్ కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయలేదు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.